దేవుని కొరకు దేవుని పరిచర్య నిమిత్తము మిమ్మల్ని కానుకలను దశమ భాగాలు ఎవరైతే బోధకులు అడుగుతున్నారో ఆ బోధకుల ద్వారా శ్రమపడే వారికి నేను ఈ వచనాన్ని చూపిస్తున్నాను. దేవుడు మన నుండి అసలు ఏమి కోరుకుంటున్నాడని మనకు చెప్పబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. దేవుడు మన అర్పణలు కోరుట లేదని మనం స్పష్టంగా చదువుతూ ఉన్నాము. అయితే అర్పణలు కోరట్లేదన్నప్పుడు ఈ దశమ భాగాలు కానుకలు మరి ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చిన ప్రధానమైన ఆజ్ఞల్లో అదొకటి. మీ దశమ భాగాల్ని లేవీయులకు చెల్లించుడు అని చెప్పేసి వారికి ఆజ్ఞ ఇచ్చాడు. అది పాత నిబంధనకు సంబంధించింది. మరి కొత్త నిబంధనలో ఏం రాయబడి ఉందంటే, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగుంటుంది: మీ శరీరములను దేవునికి ఇయ్యుడు అనే ఆజ్ఞ మనకు ప్రాధాన్యంగా ఇవ్వబడింది. సంఘస్థులను ఎల్లప్పుడూ దశమ భాగాల్ని చెల్లించమని అడిగే సంఘము పాత నిబంధన సంఘము. ఒక కొత్త నిబంధన సంఘము మన శరీరములను, అంటే మన కళ్ళను, చేతులను, మన నాలుకను, మన యొక్క శరీర అవయవాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించుటకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ రోజున దేవుడు మన నుండి కోరుకునేది భౌతికార్పణలు కాదు, కానీ మన శరీరములను, మన అవయవాలను, అంటే వాటిని దేవుని కొరకు ఎలాగూ నువ్వు పనిచేస్తావు, దేవుని కొరకు వాటిని ఏ విధంగా నువ్వు వాడుకుంటున్నావు, దేవునికి వాటిని నువ్వు ఏ విధంగా చెల్లిస్తున్నావు అనేదే నేటి కొత్త నిబంధన సంఘమై ఉంటుంది. పస్కా దినమున పాత నిబంధన గొర్రెపిల్ల అర్పించబడుటకు క్రీస్తు శిలువ మీద మరణించుట ఎలాగూ సమానము, కొత్త నిబంధనలో మన శరీరములను దేవునికి ఇచ్చుట పాత నిబంధనలో దశమ భాగాలతో సమానము. అంటే ఇప్పుడు భూమి మీద ప్రభు పని కొరకు మనము డబ్బులు ఇవ్వనక్కర్లేదని దీని అర్థమా? మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు, కానీ మీరు సంతోషంగా ఇచ్చే వాటిని మాత్రమే దేవుడు కోరుచున్నాడు. ఏదేమైనప్పటికీ ఆయన మొట్టమొదటిగా నీ శరీరాన్ని కోరుకుంటున్నాడు. తమ శరీరాలను ఇచ్చేవారు సాధారణంగా మిగతా వాటిని కూడా ఇచ్చేస్తారు, కానీ సమస్తము సంతోషకరంగా ఆనందకరంగా ఇవ్వబడే వలన అలా ఇస్తేనే దేవునికి మహిమకరంగా, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన తండ్రికి దశమ భాగాలను కానీ అర్పణలు కానీ ఇవ్వడానికి రాలేదు. ఆయన తన శరీరమును ఒక బలి అర్పణగా ఇచ్చుటకు వచ్చెను. ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరియు దేవుడు మన నుండి ప్రధానంగా కోరుకునేది మన శరీరం అని మనకు నేర్పించాడు. యేసు పరలోకంలో ఉన్నప్పుడు శరీరంను కలిగి ఉండలేదు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఒక శరీరమును ఇచ్చెను. ఆ శరీరముతో ఆయన ఏమి చేయవలసి ఉండెను అది ఆయన చేసి ఉన్నాడు. ఒక మిషనరీగా ఆఫ్రికా వంటి కష్టమైన ప్రదేశంలోకి వెళ్ళుట ద్వారా తండ్రి పట్ల ఆయనకున్న ప్రేమను కనపరచవలెనా, లేక ఆయన ప్రతిరోజు 4 గంటలు ప్రార్థన చేసి వారంలో 2 మార్లు ఉపమానం చేయవలన? వీటిలో ఏదీ కాదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ సెలవిస్తుంది: దేవా, నేను బలులర్పించుటకు కాక నీ చిత్తము చేయటకే నేను భూమి మీదకి వచ్చి ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. యేసు తన శరీరమును దేవుని చిత్తమును చేయటకు ఉపయోగించెను. మనము కూడా ఎందుకు దేవుని చిత్తాన్ని చేయడానికి మన శరీరములను ఉపయోగించవలేను. మన శరీరములను దేవునికి అర్పించినప్పుడు వాటిలో ప్రతి అవయవమును, మన చేతులను, కళ్ళను, ఆశలను, కోరికలను దేవుని చిత్తమునికే ఉపయోగించుటకు లేదా దేవుని చిత్తముని చేయుటకు మనం ఉపయోగించాలి. అప్పటి నుండి ప్రతి దినము దేవుని చిత్తము చేయుట మన జీవితం యొక్క ఏకైక వాంఛగా ఉంటుంది. అదే మన కోరికగా ఉంటుంది. మొట్టమొదటిగా మనము మన పట్ల దేవుని చిత్తమేమై ఉన్నదో తెలుసుకోవాలి. 1 తెస్సలోనీయులకు 4వ అధ్యాయం 3వ వచనంలో దేవుని చిత్తమేందో చెప్తుంది. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం యొక్క మొదటి భాగమై ఉంది పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధులవ్వడం. మన పరిచర్య విషయానికి వస్తే దేవుని కొరకు ఏదో చేయడానికి మనం అటు ఇటు పరిగెత్తకూడదు. మన పరిచర్యలో కూడా మనము దేవుని చిత్తమునే చేయవలను. నీ చిత్తం పరమందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అని ప్రార్థించాలని యేసు మనకు నేర్పాడు. పరలోకంలో దూతలు దేవుని కొరకు ఏదో చేయాలని తీరిక లేకుండా అటు ఇటు పరిగెత్తరు. యేసు కూడా తన తండ్రి కొరకు ఏదో చేయాలని అటు ఇటు పరిగెత్తలేదు. ఆయన తన తండ్రి చిత్తాన్ని వెదికి దాన్ని మాత్రమే చేశాడు. 18 నుంచి 30 ఏళ్ల వరకు తండ్రి ఆయనకు
ఒక వడ్రంగి పని చేయమని చెప్పినప్పుడు ఆయన అలాగే చేసెను. ఆ సంవత్సరంలన్నిటిలో తండ్రి పనిలో ఆయన నమ్మకముగా ఉన్న తర్వాత తండ్రి ఆయనను ఆ పనిలో నుండి నమ్మకముగా ఉన్న తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించమని చెప్పాను. యేసు సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరిచినప్పుడు దేవునికి ఎంతో ఇష్టడుగా ఉండెను. 12 ఏళ్ల పాటు కుర్చీలను బల్లలను చేసినప్పుడు కూడా దేవునికి అంతే ఇష్టడుగా ఉండెను. యేసు భూమి మీదకి వచ్చింది ఒక మిషనరీగా ఉండుటకో లేక ఒక పూర్తికాల పరిచయం చేయుటకో కాదు. తండ్రి చిత్తం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి ఆయన వచ్చాను. తండ్రి చిత్తము వడ్రంగి పని అయితే ఆయన ఆ పనిని చేశాడు. తండ్రి చిత్తము పూర్తికాల పరిచర్య అయితే ఆయన దాన్ని చేశాను. మనము ఈ పని ఆ పని అని కాకుండా తండ్రి చిత్తాన్ని చేయడానికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుడు నిన్ను మిషనరీగా కాకుండా ఒక వడ్రంగి వానిగా ఉండుటకు పిలువవచ్చు. నీకు ఇష్టమేనా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు ఇలా సెలవిస్తాయి. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని యేసు చెప్పినప్పుడు తద్వారా ఆయన మొదటి నిబంధనను కొట్టివేసి 2వ నిబంధనను స్థిరపరిచాడు. మొదటి నిబంధనలో ఎన్నో మతపరమైన కార్యకలాపాలు ఉండేవి. ప్రత్యక్షంగా లేక ప్రత్యక్షపు గుడారంలోను మరియు దేవాలయంలోనూ ఉండేవి. అయితే యేసు తన జీవితంలో 90% సమయాన్ని మతపరమైన పని చేయలేదు. 30 ఏళ్ల పాటు ఆయన ఇంటి యొద్దే తన తల్లికి సహాయం చేసెను మరియు ఒక వడ్రంగిగా తన కుటుంబాన్ని పోషించెను. తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించెను. ఆ విధంగా తండ్రి ఆయనకిచ్చిన పనిని పూర్తి చేసి తండ్రిని మహిమపరిచాడని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతాం. ఇంటి యొద్ద నీ తల్లికి సహాయం చేయడము దేవుని దృష్టిలో రోగులను స్వస్థపరిచినంత ముఖ్యమైనదని మనం అక్కడ నేర్చుకుంటూ ఉంటున్నాము. కొత్త నిబంధనలో ఫలానా సమయం అందు నువ్వేమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అదే దేవుని చిత్తము. ఆ సమయంలో నువ్వు చేయగలిగిన అతి పరిశుద్ధమైన పని అదే. అది ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేలాగా మన శరీరమును, మన అవయవాలను, మన పనిని, మన కోరికలను, మన ఆలోచనలు ఆయనకు ప్రతిష్ఠిస్తే ఆయన చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. ఆ చిత్తం చేయడానికి, ఆ ప్రణాళికలో మనం నడవడానికి సిద్ధంగా ఉన్నామా? ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.